Hello students, let's continue our discussion related to friction. ఒక inclined plane of inclination theta, దీని మీద block of mass m and coefficient of friction mu ఉంది. అయితే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి టు దిస్ బ్లాక్ సచ్ దట్ దీన్ని అప్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలి. theta okay, theta might be anything, maybe greater than tan inverse mu or less than tan inverse mu. సో ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే ఓకే, లెట్స్ రైట్ డౌన్ ద ఫోర్సెస్ ఆన్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ m. దీని మీద ఫోర్సెస్ ఒకటి గ్రావిటీ, ఇంకొకటి మనం పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం కదా, అంటే మనం ఫోర్స్ పైకి ఎగ్జర్ట్ చేయాలి. అయితే ఫ్రిక్షన్ అట్రాక్ట్ అవుతుంది అంటే మనం దీన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం, అప్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్. అంటే ఈ బ్లాక్ ఆఫ్ మాస్ m స్లైడ్ అవుతుంది, గోయింగ్ అప్, స్లైడ్ అవుతూ అప్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ వెళ్తుంది. నో మ్యాటర్ వాట్, బ్లాక్ స్లైడ్ అవుతుంది అంటే ఆర్ స్లైడింగ్ ఉంది అంటే there is friction acting, and that friction will be equal to the maximum friction, F max, the limiting value of the friction at that particular surface. Okay, sliding అవుతుంది అంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటుంది, that too it will be at maximum value. Okay, and the friction direction, ఇప్పుడు ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటు ఉంటుంది ఈ కేసులో? ఫ్రిక్షన్ దేన్ని ఆపుతుంది? స్లైడింగ్ ఆపుతుంది. ఇది అప్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ వెళ్ళేటప్పుడు ఫ్రిక్షన్ ఇటువైపు స్లైడింగ్ ఆపాలంటే ఇది ఇటువైపు వెళ్తుంది, ఇటువైపు స్లైడింగ్ ఆపడానికి ఫ్రిక్షన్ ఇటువైపు యాక్ట్ అవ్వాలి. ఓకే, సో ఫ్రిక్షన్ డైరెక్షన్ ఈస్ డౌన్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్ అండ్ దిస్ ఫ్రిక్షన్ వాల్యూ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మ్యాక్స్. ఓకే, ఏ యాక్సిలరేషన్తో వెళ్తుంది? సో ఎఫ్ మైనస్ mg sin theta minus f max is equals to mass into acceleration. F is equals to ma plus mg sin theta plus f max is normal force ఏంది? mu mg cos theta కదా, నార్మల్ ఇటు mg cos theta. ఇటువైపు ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోయి mg cos theta, coefficient of friction mu, F max is mu into normal force is mg cos theta. Yeah, so ఇంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి to move this block of mass m upward the inclined plane with acceleration a. Okay, okay, we moved upward. Let's discuss about downward. Upward వెళ్ళడానికి okay, yeah, or first of all మనము we'll discuss this thing. theta less than tan inverse mu ఉంటే ఏమవుతుంది? ఈ బ్లాక్ అక్కడే ఉంటుంది, it won't move or it won't accelerate because theta less than tan inverse mu అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆర్ కాంపోనెంట్ ఆఫ్ గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది ఫ్రిక్షన్ ఎఫ్ మ్యాక్స్ కన్నా, ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ కన్నా. అప్పుడు వచ్చే కండిషన్ ఇది, theta less than tan inverse mu, block will stay there itself. if theta is greater than tan inverse mu, ఇప్పుడు ఏమవుతుంది? బ్లాక్ అనేది కిందకి యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది, రైట్? ఓకే,
లెట్స్ సే దాని యాక్సిలరేషన్ డౌన్వర్డ్ A0 అనుకుందాం, ఆర్ ఇది డౌన్వర్డ్ ఎంత యాక్సిలరేషన్తో వెళ్తుంది. విల్ ఫైండ్ అవుట్ దట్. దిస్ ఈజ్ గ్రావిటీ mg sin θ. ఇది ఇటువైపు స్లైడ్ అవుతుంది కాబట్టి ఇటువైపు ఫ్రిక్షన్, దట్ ఈజ్ F max and that is mu mg cos theta A0. So mg sin theta minus mu mg cos theta is equals to ma0. Okay, A0 is g sin theta minus mu g cos theta. theta greater than tan inverse mu ఉన్నప్పుడు ఇంత యాక్సిలరేషన్తో ఇది డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ వెళ్తుంది, రైట్? ఇఫ్ theta is greater than tan inverse mu, how much amount of force has to be applied in what direction so that this block of mass m stays in equilibrium? ఓకే, ఇది కిందికి డౌన్వర్డ్ ఇంక్లైన్ పైన A0 యాక్సిలరేషన్తో వెళ్తుంది కదా, ఎప్పుడు theta greater than tan inverse mu ఉన్నప్పుడు. అప్పుడు దీన్ని ఈక్విలిబ్రియంలో ఉంచాలంటే ఫోర్స్ ఎంత, ఎటువైపు యాక్ట్ చేయాలి, డైరెక్షన్ ఎటువైపు. సో విల్ ఫైండ్ అవుట్ దట్. ఇది కిందకి వెళ్తుంది అంటే దీన్ని ఆపాలంటే మనం అప్వర్డ్ ఫోర్స్ ఎక్సర్ట్ చేయాలి, అప్పుడు ఆగిపోతుంది. theta greater than tan inverse mu అంటే గ్రావిటీ అనేది F max కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందో అది మనం ఇటువైపు ఎక్సర్ట్ చేసేస్తే దెన్ ది స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం, రైట్? అప్పుడు ఇట్ వోంట్ హ్యావ్ యాక్సిలరేషన్. ఓకే, F ఏమవుతుంది, F ప్లస్ mu mg cos theta ఈజ్ ఈక్వల్స్ టు mg sin theta. అప్పుడు నువ్వు ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ mg of sin theta మైనస్ mu cos theta. ఓకే, ఫైన్. అయితే మనం ఫస్ట్ టైం సాల్వ్ చేసినాం బ్లాక్ ఆఫ్ మాస్ ఎంని అప్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఎట్ అప్లై చేయాలి, పైకి అప్లై చేయాలి, అండ్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ దట్. సో విల్ కమ్ డౌన్వర్డ్ ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి ఓకే, ఇఫ్ theta is less than tan inverse mu, అప్వర్డ్ ది ఇంక్లినేషన్ ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి theta ఫైన్. ఓకే, జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్. theta less than tan inverse mu ఉంది, block of mass m is lying on this frictioned surface, inclined surface of inclination theta. If we want to move this block of mass m downward the inclined plane with acceleration a, మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? ఓకే, కిందికి తీసుకెళ్ళాలి కాబట్టి కిందికి ఫోర్స్ అప్లై చేయాలా? ఓకే, విల్ సీ దట్. theta is less than tan inverse mu. theta less than tan inverse mu అంటే ఏంది? మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకపోతే ఇట్ విల్ స్టే ఎట్ రెస్ట్, దీని మీద ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంటే మనం దాన్ని డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ జరపడానికి ఆర్ డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ కొంత యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి మనం డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి, రైట్? ఒకవేళ మనం ఏ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకపోతే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది కదా, ఎంత ఎఫ్ ఎంత, ఎఫ్ విల్ బి mg sin theta, రైట్? అంతేనా? మనం ఏ ఫోర్స్ అప్లై చేయట్లేము, దీన్ని రెస్ట్లో ఉంచడానికి ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ ఫోర్స్ని ఫ్రిక్షన్ మ్యాక్సిమం mu mg cos theta ఇచ్చి బ్యాలెన్స్ చేయగలదు. అయితే కావాల్సింది ఇంత, ఫ్రిక్షన్ ఇవ్వగలిగేది ఇంత మ్యాక్సిమం. అయితే కావాల్సింది ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేసేదానికన్నా ఎక్కువనా తక్కువనా? కావాల్సింది ఫ్రిక్షన్ లిమిట్ కన్నా తక్కువ, దాని అర్థమే theta less than tan inverse mu, రైట్? సో అందుకని ఫ్రిక్షన్ అవసరమయ్యేంత mg cos sin theta ఎగ్జర్ట్ చేసేసి ఆపేస్తుంది. సో నేను దీన్ని డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు అప్లై ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇటువైపు mg sin theta ఉంటుంది, నేను అప్లై చేయాల్సిన ఫోర్స్ ఇటువైపు, దీన్ని ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి. ఓకే, నేను ఇటువైపు ఎఫ్ అప్లై చేస్తాను. సిచ్యువేషన్ని బట్టి ఫ్రిక్షన్ వాల్యూ మారుతుంది, ఫ్రిక్షన్ డైరెక్షన్ మారుతుంది. ఓకే,
సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది అనమాట. నేను ఇప్పుడు యాక్సిలరేషన్తో నేను ఫోర్స్ అప్లై చేయకముందు ఫ్రిక్షన్ ఇటువైపు ఉండేది, mg sin θ ఉండేది θ less than tan inverse mu కేసులో. నేను అప్లై చేస్తున్నా కాబట్టి ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యే విధానంలో చేంజ్ వస్తుంది. ఓకే, నేను డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా విత్ ఏ యాక్సిలరేషన్. సో ఇప్పుడు ఫ్రిక్షన్ ఎటువైపు యాక్ట్ అవుతుంది, నేను దీన్ని డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ తీసుకెళ్ళాలనుకుంటున్నా కాబట్టి స్లైడింగ్ ఇటువైపు ఉంది కాబట్టి స్లైడింగ్ని అపోజ్ చేసే డైరెక్షన్ ఇది కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటు ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఇట్ ఈస్ స్లైడింగ్ కాబట్టి ఫ్రిక్షన్ విల్ బీ యాక్టింగ్ F max. ఓకే, సో నేను F ఫోర్స్ అప్లై చేస్తున్నా ఈ యాక్సిలరేషన్ తీసుకెళ్ళడానికి. సో నా F ఏమవుతుంది, F ప్లస్ mg sin θ minus F max that is mu mg cos θ is equals to mass into acceleration. My F will be ma minus mg sin θ plus mu mg cos θ. ఓకే, నేను బ్లాక్ ఆఫ్ మాస్ m θ యాంగిల్ ఇంక్లినేషన్ వేర్ θ less than tan inverse mu అప్పుడు నేను డౌన్వర్డ్ ఇంక్లినేషన్ ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలంటే ఇంత ఫోర్స్ అప్లై చేయాలి, డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు వాట్ విల్ డూ ఇస్ లెట్స్ ఫైండ్ అవుట్ ఫర్ θ గ్రేటర్ దెన్ tan inverse mu. θ గ్రేటర్ దెన్ tan inverse mu అప్పుడు నేను ఈ బ్లాక్ ఆఫ్ మాస్ mని డౌన్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్ ఏ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి నేను ఎంత ఫోర్స్ అప్లై చేయాలో లెట్స్ ఫైండ్ అవుట్. అయితే దెర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్ హియర్. ఏంటిది అంటే బ్లాక్ ఆఫ్ మాస్ mని నేను తీసుకెళ్ళాలనుకుంటున్న యాక్సిలరేషన్ యాక్చువల్లీ నేను ఫోర్స్ ఏం అప్లై చేయకపోతే ఇది ఇటువైపు ఏ నోట్ యాక్సిలరేషన్తో వెళ్తుంది కదా. నేను ఫోర్స్ అప్లై చేయకపోయినా కానీ దీనికి కొంత డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంటే ఏ నాట్ అనమాట. అయితే మరి ఆ ఏ నాట్ అనేది నేను తీసుకెళ్లాల్సిన ఏ అనేది ఏ నాట్ కన్నా ఎక్కువనా తక్కువనా, ఏ అనేది ఏ నాట్ కన్నా తక్కువ అయితే నేను ఎటువైపు ఫోర్స్ అప్లై చేయాలి, ఇది నార్మల్ వెళ్తుంది ఇటువైపు, నాకు దీని ఏ నాట్ కన్నా తక్కువ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలి అంటే నేను అప్పుడు అప్లై చేయాల్సిన ఫోర్స్ ఇటు ఉంటుంది కదా. ఫైన్, ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దెన్ ఏ నాట్ అంటే ఇది డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ ఇంత యాక్సిలరేషన్ కాదు, దీనికన్నా ఎక్కువ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి నా ఫోర్స్ డైరెక్షన్ అనేది అప్పుడు ఇటువైపు ఉంటుంది, అకార్డింగ్లీ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, let's discuss the case where A is less than A naught. అంటే ఇది నేను ఫోర్స్ అప్లై చేయకపోయినా కిందికి ఏ నాట్తో వెళ్తుంది, కానీ నేను ఆ ఏ నాట్ కాకుండా ఇంకా దానికన్నా తక్కువ యాక్సిలరేషన్ అయినా ఏతో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను అప్పుడు ఎటువైపు ఫోర్స్ అప్లై చేయాలి, అప్పుడు ది ఇంక్లైన్ ప్లేన్. ఓకే ఓకే మనం ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ డైరెక్షన్ తెలుసు. విల్ రైట్ ద ఫోర్సెస్ ఆన్ దిస్ బ్లాక్ ఆఫ్ మాస్ m. ఇటువైపు mg sin θ, దట్స్ ఫైన్. అండ్ నేను అప్లై చేసే ఫోర్స్ ఇటువైపు ఉంటుంది బికాస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఏ నాట్. రైట్, ఇక్కడ వచ్చే ప్రాబ్లమే ఇది. ఇఫ్ θ ఈజ్ గ్రేటర్ దెన్ tan inverse mu, నువ్వు ఈ బ్లాక్ ఆఫ్ మాస్ mని కిందికి ఏతో తీసుకెళ్ళాలి అంటే యూ నీడ్ టు చెక్ ఇఫ్ θ ఈజ్ గ్రేటర్ దెన్ tan inverse mu. ఇప్పుడు ఫ్రిక్షన్ డైరెక్షన్ ఎటు ఉంటుంది, ఇది ఫైనల్లీ డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ మూవ్ అవుతుంది. సో ఫ్రిక్షన్ స్లైడింగ్ డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ స్లైడ్ అవుతుంది, ఫ్రిక్షన్ స్లైడింగ్ని ఆపడానికి ఇటువైపు యాక్ట్ అవుతుంది. అండ్ ఇది స్లైడ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ F max యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇటువైపు వెళ్తుంది కాబట్టి mg sin θ minus F max is equals to mass into acceleration. So my F will be mg sin θ minus mu mg cos θ minus ma. సో ఇదన్నమాట, ఇంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాలి.
అండ్ నేను అప్వర్డ్ అప్లై చేయాలి, బికాస్ ఇది డౌన్వర్డే తీసుకెళ్ళాలన్నది నాకు. కానీ నేను అప్లై చేయకపోతే ఎంత యాక్సిలరేషన్తో కిందకి వెళ్తుందో అంతకన్నా తక్కువ యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నేను కొంచెం అప్వర్డ్ ఇంక్లైన్ పైన ఫోర్స్ ఎక్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, జస్ట్ ఎ మినిట్ స్టూడెంట్స్. Sorry for the inconvenience, students. Yeah, okay. We'll see one example. We'll take one example on this. Let's say the angle is 37 degrees inclination. ఇదొక 5 kg mass and the mu here is, let's say, so let the coefficient of friction be 0.5. So ఇందులో విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. ఓకే, దీన్ని అప్వర్డ్ 4 మీటర్ పర్ సెకండ్. ఓకే, లెట్స్ సే అప్వర్డ్ కొంత యాక్సిలరేషన్తో తీసుకెళ్ళడానికి ఎంత ఫోర్స్ కావాలి అండ్ డౌన్వర్డ్ తీసుకెళ్ళడానికి ఎంత ఫోర్స్ కావాలి, విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. ఓకే, సో 37 degrees కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ చెక్ దిస్ థింగ్. ఏంటిది అంటే, మనం ఏ ఫోర్స్ అప్లై చేయకపోయినా ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుందా లేకపోతే స్లైడ్ అవుతుందా ఆర్ కింద పడడం స్టార్ట్ అవుతుందా. గ్రావిటీ ఈజ్ 50 sin θ కదా, 5g sin θ. sin 37 ఈజ్ 3/5. గ్రావిటీ ఈజ్ 30 Newton ఇటువైపు అండ్ ద మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఈజ్ μmg cos θ ఆర్ mu ఇంటూ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఇక్కడ 50 cos 37. 50 cos 37 అంటే 4/5, 40 నార్మల్ ఫోర్స్. ఇక్కడ Fmax ఎంత, μn. Fmax is 5/10 into 40, 20 Newton Fmax. గ్రావిటీ 30 Newton. అంటే మ్యాక్సిమం ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఆపగలిగే ఫోర్స్ 20 Newton, కానీ గ్రావిటీ 30 Newton. గ్రావిటీలో కాంపనెంట్ ఆర్ దీన్ని స్లైడ్ చేయడానికి ట్రై చేసే ఫోర్స్ 30 Newton. మన దగ్గర ఉన్నది 20 Newton. సో ఇది ఇటువైపు స్కిడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ సో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. దట్ విల్ బి Fmax, దట్ ఈస్ 20 Newton. సో అది ఇప్పుడు ఇటువైపు యాక్సిలేట్ అవుతుంటుంది. ఎంత యాక్సిలేషన్తో యాక్సిలేట్ అవుతుంది, 30 minus 20 నెట్ ఫోర్స్ ఇటు, దట్ ఈస్ 30 minus 20, 10 Newton by mass, that is 2 meter per second square. So 2 meter per second square తో డౌన్వర్డ్ ఇంక్లైన్ పైన యాక్సిలేట్ అవుతుంది. ఇది యాక్సిలేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి, 30 minus 20, ఇటువైపు 10 ఉంది. సో మనం ఎగ్జర్ట్ చేయాల్సిన ఫోర్స్ ఆర్ ఎక్స్ అనుకుంటా ఆర్ ఎఫ్ అనుకుంటా, 20 plus f has to be equal to 30 or f has to be equal to 30 minus 20. 20 plus f is equals to 30, f has to be 10 Newton. సో మనం 10 Newton అప్లై చేస్తే ఇట్ విల్ స్టే ఇన్ ఈక్విలిబ్రియం. అండ్ వన్ అదర్ థింగ్ ఈస్, దీన్ని అప్వర్డ్ 4 meter per second square యాక్సిలరేషన్తో తీసుకెళ్ళాలంటే ఈ కేసులో
మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇటువైపు గ్రావిటీ 30, మనం పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మన ఫోర్స్ పైకి ఉండాలి. ఫ్రిక్షన్ డైరెక్షన్ డౌన్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్ ఉంటుంది. అండ్ దిస్ విల్ బీ ఈక్వల్స్ టు F max, or F max is 20 Newton. సో మనకు కావాల్సిన యాక్సిలరేషన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉండాలి. సో నెట్ ఫోర్స్ ఏంటిది? F minus 30 minus 20, that is equals to mass into acceleration. F minus 50 is equals to 20, 70 Newton. నువ్వు 70 న్యూటన్ అప్వర్డ్ ఇన్క్లైన్ ప్లేన్ దీని మీదకి ఎగ్జర్ట్ చేస్తే ఇట్ విల్ మూవ్ అప్వర్డ్ ఇన్క్లైనేషన్ విత్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే ఆర్ దీన్ని డౌన్వర్డ్ ఇన్క్లైన్ ప్లేన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సిలరేట్ చేయాలంటే నేను ఎటువైపు ఫోర్స్ అప్లై చేయాలి? యాక్చువల్లీ నేనేం ఫోర్స్ అప్లై చేయకపోతే ఇది డౌన్వర్డ్ ఇంక్లైనేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళ్ళేది. బట్ నాకు కావాల్సింది దానికన్నా తక్కువ కాబట్టి నా ఫోర్స్ డైరెక్షన్ ఎటువైపు ఉండాలి? గ్రావిటీ ఇటే ఉంటుంది అండ్ ఫ్రిక్షన్ ఇది ఈవెన్చువల్లీ డౌన్వర్డ్ ఇంక్లైనేషన్ వెళ్తుంది కాబట్టి ఇటువైపు ఉంటుంది. దట్ విల్ బీ ఈక్వల్స్ టు F max. సో ఇది ఫైనల్లీ డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ వెళ్తుంది కాబట్టి నా నెట్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్, దట్ ఈస్ 30 minus F minus 20, that is equals to mass into acceleration. F 10 minus F is equals to 5, F is equals to 5 Newton. నేను దీన్ని 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్తో డౌన్వర్డ్ ఇన్క్లైన్ ప్లేన్ తీసుకెళ్ళాలి అంటే I need to exert 5 Newton of force. Fine. It's like నువ్వు ఒక మాస్ బాల్ని డ్రాప్ చేస్తే దీని డౌన్వర్డ్ యాక్సిలరేషన్ G కదా. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు యాక్సిలరేట్ దిస్ బాల్ ఆఫ్ మాస్ M విత్ యాక్సిలరేషన్ G/2, అప్పుడు నేను అప్వర్డ్ mg/2 ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ గ్రౌండ్ గ్రావిటీ అలానే ఉంటుంది. అంటే నేను అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తూ దీన్ని కిందకి తీసుకెళ్ళాలి, అంతేనా? ఇలా పడ్డదానికి ఇలా తీసుకెళ్ళేదానికి నేను ఇలా తీసుకెళ్ళేటప్పుడు నా ఫోర్స్ అప్వర్డ్ ఉంది దీని మీద. అదే నేను దీన్ని 2gతో తీసుకెళ్ళాలి అంటే అలాంగ్ విత్ గ్రావిటీ నేను ఇంకొక mg ఎగ్జర్ట్ చేయాలి దీని మీద. ఓకే, అప్పుడైతే నేను 2g ఫోర్స్తో ఈ బాల్ కిందికి వెళ్ళగలుగుతాను. ఇలా వెళ్ళేదానికన్నా ఇలా. నా సెకండ్ కేసులో నేను డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తున్నాను దీని మీద. ఓకే, సో దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్. అండ్ నేను దీన్ని డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సిలరేట్ చేయాలి అంటే నేను నా ఫోర్స్ ఇటువైపు ఉండాలి, డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్. Five kg Fe2 గ్రావిటీ 30 Newton అండ్ ఇటువైపు వెళ్తుంది కాబట్టి ఇటువైపు ఫ్రిక్షన్, దట్ విల్ బి ఈక్వల్ టు F max బికాజ్ ఇట్ ఈస్ స్లైడింగ్. నెట్ ఫోర్స్ ఈస్ డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ ఉండాలి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. F plus 10 equal to 20, F is equal to 10 Newton. Downward inclined plane and 10 Newton force exert చేస్తే it will move downward the inclination with 4 meter per second square acceleration.
And another thing is, there will be two kinds of friction వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, దట్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే there will be two kinds of frictions. One is static friction and another one is kinetic friction. Static friction అంటే or ఏమవుతుంది అంటే, వాట్ దే సే ఇస్, ఇది అక్కడనే రెస్ట్లో ఉన్నప్పుడు ఒక బాడీ ఆర్ బ్లాక్ ఆఫ్ మాస్ ఎనీథింగ్, ఆ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దీని డౌన్వర్డ్ సర్ఫేస్కి ఈ గ్రౌండ్కి ఇంటర్లాకింగ్ జరుగుతాయి కదా, వీ హ్యావ్ సీన్ ఇక్కడ. ఇఫ్ ఐ జూమ్ దిస్, ఇలా ఆర్ ఇలా ఇంటర్లాకింగ్స్ జరుగుతాయి. ఓకే, ఇది గ్యాప్ ఉంది అనుకోకండి, అజ్యూమ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫిట్టెడ్ హియర్, రెండు లైన్స్ కలిసిపోతాయి కాబట్టి ఐ డెంట్ డ్రా లైక్ దట్. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇఫ్ యూ జూమ్ దిస్, ఇంటర్లాకింగ్స్ విల్ బి లైక్ దిస్. అయితే ఇప్పుడుండే ఫ్రిక్షన్ కన్నా ఆర్ ఇప్పుడు సర్ఫేస్ దీన్ని కదలకుండా ఉంచే క్యాపబిలిటీ కన్నా ఇది జరిగేటప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉంటుంది, మూవ్ అయ్యేటప్పుడు కూడా. సో ఇఫ్ యూ ట్రై టు మూవ్ దిస్, అప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉండే ఈ ఏమంటారు, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ యూ కెన్ సే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి బ్రేక్ అవుతాయి కదా. దీన్ని జరుపుతున్నా అంటే ఇది బ్రేక్ అయిపోతాయి జరిపేటప్పుడు ఆర్ మూవ్ అయ్యేటప్పుడు. సర్ఫేస్కి ఇక్కడ కూడా ఉంటాయి. సర్ఫేస్ ఈస్ లైక్ దిస్ యాక్చువల్లీ. ఇఫ్ యూ జూమ్ దిస్, స్టాటిక్గా ఉన్నప్పుడు ఇట్లుంటుంది, ఇది జరిగేటప్పుడు ఏమైపోతుంది అంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. లైక్ దిస్, ఇలా బ్రేక్ అయిపోతాయి. అప్పుడు అది బ్లాక్ ఎట్లుంటుంది, మై డ్రాయింగ్ ఈజ్ నాట్ దాట్ పర్ఫెక్ట్, రఫ్గా డ్రా చేస్తున్నా, ఇట్లుంటుంది. బ్లాక్ రెస్ట్లో ఉన్నప్పుడు, ఇది రెస్ట్లో ఉన్నప్పుడు, ఇది మూవ్ అయ్యేటప్పుడు ఓకే, ఇక్కడ వరకు ఇంకా బ్లాక్ రాలేదు కదా, ఇది ఎట్లా బ్రేక్ అవుతుంది అంటే ఓకే దట్స్ ఫైన్, ఇట్ వోంట్ బ్రేక్ లైక్ దట్. కాకపోతే ఇది మూవ్ అయ్యేటప్పుడు, సర్ఫేస్ మూవ్ అయ్యేటప్పుడు ఈ ఇంటర్లాకింగ్స్కి ఉండే ఈ పైనవన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సర్ఫేస్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. అయితే బ్రేక్ అయినప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు సర్ఫేస్ ఈ బ్లాక్ని ఆపే క్యాపబిలిటీ అనేది మూవ్ అయ్యేటప్పుడు దానికన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మూవ్ అయ్యేటప్పుడు ఈ ఇంటర్లాకింగ్స్కి ఉండే ఇవి బ్రేక్ అయిపోయి ఈ సర్ఫేస్ యొక్క క్యాపబిలిటీ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఆపే క్యాపబిలిటీ, మూవ్ అవ్వకుండా ఆపే క్యాపబిలిటీ తగ్గిపోతుంది అనమాట. ఆర్ దీనికి ఈజీ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో ఇది స్లైడ్ అవ్వడం అనేది, ఇలాంటి సిచ్యువేషన్లో స్లైడ్ అవ్వడం దానికన్నా ఇది సింపుల్ కదా, బికాస్ ఆఫ్ ది అరేంజ్మెంట్. ఇది మూవ్ అయ్యే కొద్దీ బ్రేక్ చేసుకుంటూ వస్తుంటుంది. ఓకే, కానీ బ్రేక్ ఇంకా ఇక్కడ బ్రేక్ అవ్వలే కదా, కానీ బ్రేక్ చేయడానికి ఇక్కడ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలన్నమాట. దట్స్ వై దే సే ఆగున్నప్పుడు ఆర్ రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ మూవ్ అయ్యేటప్పుడు ఉండే ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఆర్ మూవ్ అయ్యేటప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంటుంది. అయితే సర్ఫేస్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనమాట. అందుకని స్టాటిక్గా ఉన్నప్పుడు, రెస్ట్లో ఆర్ స్టాటిక్గా ఉన్నప్పుడు మ్యూ అనేది మూవ్ అయ్యేటప్పుడు ఆర్ కైనెటిక్ అంటారు. కైనెటిక్ అంటే మూవింగ్. స్టాటిక్గా ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్ ఆర్ మూవ్ అయ్యేటప్పుడు ఉండే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ కన్నా ఎక్కువ. దే సే మ్యూఎస్ ఈస్ గ్రేటర్ దెన్ మ్యూకే. అందుకని మ్యూఎస్ ఈస్ గ్రేటర్ దెన్ మ్యూకే అని చెప్తారు. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది? వెన్ స్టాటిక్ అంటే ఏంది?
when the body is not moving, that's it. Body మీద నెట్ ఫోర్స్ 0 ఉంటే బాడీ ఈజ్ నాట్ స్టాటిక్. స్టాటిక్ అంటే రెస్ట్ అంతే. రెస్ట్ అంటే వెలాసిటీ 0. వెలాసిటీ 0 ఉన్నంత మాత్రాన దాని మీద నెట్ ఫోర్స్ 0 అనేది కాదు. ఓకే, there may be having some net force with it, but it will have some velocity, or there may be having some net force. ఏదో ఒక సైడ్ ఫోర్స్ డైరెక్షన్ ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది, బట్ దాని వెలాసిటీ 0 అయిపోతే దెన్ వీ కెన్ సే దట్ ఈస్ స్టాటిక్. అప్పుడు వెలాసిటీ 0 అయినప్పుడు యూ విల్ బి గెటింగ్ మ్యూఎస్ ఆఫ్ సర్ఫేస్ అనేది, సర్ఫేస్ కోఎఫిషియంట్ విల్ బి ఫర్ దాట్ ఇన్స్టెంట్ వెన్ వెలాసిటీ 0 మ్యూఎస్ ఉంటుంది. when the body is having some velocity, then అప్పుడు ఆ సర్ఫేస్ కి కోఎఫిషియంట్ మ్యూకే అని చెప్తాం. సర్ఫేస్ అంటే ఏ సర్ఫేస్? కాంటాక్ట్ సర్ఫేస్. ఓకే, సో మ్యూఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూకే అనమాట. అందుకని this is kinetic friction and static friction. And we'll solve కొన్ని ఒక సిచ్యువేషన్ చూద్దాం where you may get confused when related to kinetic and static friction. or దాని యూజేజ్లో కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలా అంటే ఇది టీటా. మనం ఏమని చెప్పినాం? బ్లాక్ ఆఫ్ మాస్ m, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ. ఓకే, టీటా ఈజ్ గ్రేటర్ దెన్ tan ఇన్వర్స్ మ్యూ నా కాదా అనేది ఆ కండిషన్ ఇప్పుడేం చెప్పట్లేదు నేను. ఒక టీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉంది, దాని ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఈస్ మ్యూ. నేను యూ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసి వదిలేసాను అనమాట. సో అది ఏమవుతుంది? ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇన్ ద మీన్ ప్రాసెస్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనేది మ్యూకే. ఆగిపోయి బ్యాక్ వస్తుందా, బ్యాక్ రాదా? రైట్, దెర్ విల్ బి 2 సిచ్యువేషన్స్. ఒకవేళ మొత్తం దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ మ్యూకే, దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, ఓన్లీ స్టాటిక్ ఫ్రిక్షనే ఉన్నప్పుడు, ఇఫ్ టీటా ఈజ్ గ్రేటర్ దెన్ tan ఇన్వర్స్ మ్యూ, అప్పుడు అది ఇక్కడ వరకు వెళ్తుంది, మొమెంటర్లీ ఆగిపోతుంది, దెన్ బ్యాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇఫ్ టీటా ఈజ్ లెస్ దెన్ tan ఇన్వర్స్ మ్యూ, అప్పుడు ఏమవుతుంది? వెళ్తుంది, ఒక దగ్గర ఆగిపోతుంది, మళ్ళీ బ్యాక్ రావడం స్టార్ట్ అవ్వదు. రైట్, ఎప్పుడు? వెన్ టీటా ఈజ్ లెస్ దెన్ tan ఇన్వర్స్ మ్యూ. అయితే ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్కి స్టాటిక్ ఫ్రిక్షన్కి దెర్ విల్ బి 2 కేసెస్ అరైజింగ్, అండ్ I think time is up. Okay, we'll discuss those things in our next class. Okay, thank you.